నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలా మందికి బ్యాడ్ ఫ్యాట్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటారు. అలాగే ఏది తిన్నా డైజెస్ట్ అవ్వకపోవడం, ఇండైజెషన్ ప్రాబ్లం కూడా అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని చెక్ పెట్టడానికి ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాము. ఇన్స్టెంట్గా ఈ రెసిపీ, ఈ డ్రింక్ మనం తీసుకుంటే మనకు అన్ని ఇండైజెషన్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. సో దీన్ని తయారు చేసుకునే విధానం ఏంటో సార్తోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? మీ శ్రోతలందరికీ నా యొక్క నమస్కారాలు. బాగున్నాం సార్. మనం ఎన్నో వీడియోస్ చేసాము ఫ్యాట్ లాస్ అవ్వడానికి, ఒబెసిటీకి, ఇండైజెషన్ ప్రాబ్లం. కానీ ఈ రోజు మీరు చాలా స్పెషల్గా ఇన్స్టెంట్గా ఫ్యాట్ని బర్న్ చేసుకోవచ్చు, అలాగే ఇండైజెషన్ ప్రాబ్లం కూడా తగ్గించుకోవచ్చు అని చెప్పారు. సో ఏంటది, దాని గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా ఏంటంటే ఇండైజెషన్ జరగడం వల్ల మెటబాలిక్ కండిషన్స్, డైజెస్టివ్ సిస్టంలో మనం తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వదు. కాబట్టి మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో ఫ్యాట్గా రెసిస్టెంట్ మారిపోయి చెడు కొలెస్ట్రాల్గా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటి కోసం పర్టికులర్గా బెస్ట్ ఇన్స్టెంట్ ఒక ఆహార పదార్థంతో మంచి రెసిపీ తయారు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు ఏంటి అంటే జీలకర్ర, అలాగే శొంఠి, అలాగే బెల్లం లేదా పంచదార ఇలా తీసేసుకోవచ్చు. ఈ 3 పదార్థాలతో మంచి ఎక్స్ట్రాక్ట్ కషాయాన్ని తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకుందాం, తయారు చేసే పద్ధతి చూద్దాం. ఇప్పటికి బౌల్ పెట్టేసేమా, దెన్ వాటర్ ఒక స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఒక గ్లాస్ వరకు నీళ్ళు వేసి వాటర్ వేసేస్తున్నాను. దాదాపు ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసాము. ఇప్పుడు అది మరుగుతూ ఉంటుంది. మూత పెట్టేస్తే త్వరగా మరుగుతుంది. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటారు? జీలకర్ర కేవలం ఇండైజెషన్కే యూజ్ అవుతుంది అంటారా? జీలకర్ర ఏంటంటే కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, అంటే గ్యాస్ట్రైటిస్ తగ్గిపోతుంది. అలాగే త్రేన్పులు అవి వస్తుంటాయి, అవి తగ్గిస్తుంది. దాంతోపాటుగా ఇండైజెషన్ సిస్టంలో డైజెషన్ సిస్టమ్ సరిగా ఉండడానికి పనిచేస్తుంది. అలాగే ఇంకా శొంఠి తీసుకున్నట్లయితే ఒంట్లో ఉన్నటువంటి విష పదార్థాలను తీసేస్తుంది. ఎస్. బెల్లం ఏం చేస్తుందంటే దానిలో ఐరన్ కంటెంట్ ఉంటుంది, దానివల్ల రక్త లోపం జరగకుండా కాపాడుతుంది. ఓకే. సో మన వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. దెన్ జీలకర్ర ఒక స్పూన్ వేసేసి ఇది. సో నౌ వి ఆర్ యాడింగ్ జీలకర్ర వేసేసి సరిపోతుంది. బేసిక్గా మనకి అసిడిటీ ప్రాబ్లం, ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటే మనం జీరా వాటర్, జీరా సోడా తాగుతూ ఉంటాం కదా సార్. దానికన్నాను జీరా సోడా కన్నా ఇలా జీరా వాటర్ మనం తయారు చేసుకుని ఎక్స్ట్రాక్ట్ తయారు చేసినట్టయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఫ్రెష్గా ఉంటుంది, దేర్ నో ప్రాబ్లమ్స్ ఎట్ ఆల్, కలుషితం ఉండదు. జీరా సోడా అంటే సోడా అన్నట్లయితే తాగకూడదు, కార్బైడ్ డ్రింక్ కనుక తాగకూడదు. అసలు అసిడిటీ తగ్గకపోగా ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. ఇప్పుడు శొంఠి వేసేయమ్మా, ఒక స్పూన్ వరకు వేసేసి. ఒక స్పూన్ శొంఠి యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు మనం. సరిపోతుంది? చాలా. కషాయం ఎప్పుడైనా కూడా 1/4, ఒక 50%, 1/4 వచ్చేటప్పటికి మరిగించాలి. అలాగే బేసిక్గా ఏ కషాయం అయినా కూడా 1/4 మనం గ్లాస్ తీసుకున్నాం, పావు గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. బెటర్గా మరుగుతూ ఉంటుంది. దాని ఎక్స్ట్రా లోపలే ఉంటుంది, ఇంకా బయటకు వెళ్ళదు. దాని యొక్క విలువలు అన్నీ కూడా, పోషక విలువలు కూడా లోపలే ఉండిపోతాయి. సో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఉంటూ ఉంటారు కదా, ఇండైజెషన్ సమస్య కానీ ఫ్యాట్ లాస్ అవ్వడానికి, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ మీరు ఇస్తూ ఉంటారు? రకరకాల ట్రీట్మెంట్స్ ఇస్తూ కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఇలా జీలకర్రతో జీలకర్ర శొంఠి కలిపి కషాయంలా తయారు చేసి తాగండి అని చెప్తుంటాం. తగ్గిస్తుంటాం వాళ్ళకి. ఎన్ని రోజుల వరకు ఒకవేళ ఇదే ఫ్యాట్ లాస్కి అనుకుంటే, ఫ్యాట్ లాస్ అవ్వడానికి మనం ఏ టైంలో తాగాలంటారు? టీ టైంలో తాగచ్చా, లేకపోతే బిఫోర్? ఇదేంటంటే చాలా మంచి ప్రశ్న వేసామమ్మా. ఉదయం, సాయంత్రం ఎంటీ స్టమక్తో, మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఒక కప్ వరకు తీసేసుకొని, ఇప్పుడు ఇలాగే 1/4 అయ్యేలా ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం. 50 ml అయ్యే వరకు, 200 ml వాటర్ ఉంటుంది. 50 ml అయ్యే వరకు దాన్ని మనం ప్రాసెస్ చేయాలి, మరిగించేసి అప్పుడు ఆ కషాయాన్ని తీసుకున్నట్లయితే తప్పకుండా బాగా పనిచేస్తుంది. మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకున్నాక 1/2 అవర్కి బ్రేక్ఫాస్ట్ వగైరా చేసేయచ్చు. అలాగే దెన్ ఈవినింగ్, నైట్ కూడా
ఈ కషాయం తయారు చేసేసుకొని తాగేసి హాఫ్ అన్ అవర్ తర్వాత డిన్నర్ చేస్తుంది. అలా చేస్తే చాలా బాగుంటుంది. ఓకే అమ్మా, అయినట్టుంది. కాస్త బెల్లం అది వేసేసామా, ఓకే. ఒక స్పూన్ నెక్స్ట్ బెల్లం యాడ్ బెల్లం చేస్తున్నాం. టేస్ట్ సరిపోయేటట్టు క్వాంటిటీ సరిపోతుంది చాలా. ఒకవేళ ఇక్కడ మధుమేహ వ్యాధిగ్రస్తులు, షుగర్ ఉన్న వాళ్ళైతే అది అలాగే తాగేయచ్చు, లేదా చిటికెడు సాల్ట్, టేబుల్ సాల్ట్ వేసుకొని తాగేసేయచ్చు. లేకపోతే రాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రాక్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. రాక్ సాల్ట్ అందరి ఇళ్ళల్లో అవైలబిలిటీ ఉండదు కదా, టేబుల్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది కాస్త. సో ఇది ఒక మంచి హెర్బల్ టీ అని కూడా చెప్పచ్చు. హెర్బల్ టీ అని చెప్పేసేయచ్చు. అందుకే ఎక్స్ట్రాక్ట్ అంటాం కదా, కషాయం అంటాం. వీటన్నింటిని కూడా కషాయం అనే చెప్పవచ్చు. అద్భుతమైన స్మెల్ వస్తుంది చూసారా, చాలా కమ్మటి, బెస్ట్ ఫైన్ స్మెల్ వస్తుంది, కమ్మటి రుచి ఉంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. ఎందువల్ల అంటే అందులో జీలకర్ర వేసాం, శొంఠి వేసాం, చాలా బాగుంటుంది. అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. సో ఎవరైనా కూడా గ్యాస్ ట్రబుల్స్ ఉన్నవాళ్ళు, ఎసిడిటీ ఉన్నవాళ్ళు, అలాగే ఫ్యాట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, అంటే అబ్డామినల్ ఫ్యాట్స్, పొట్ట ప్రాంతంలో ఉదర భాగంలో కొవ్వు ఎక్కువ చేరిపోయిన వాళ్ళు, పొట్ట ఎక్కువ ఉన్నవాళ్ళు, ఇది రోజు ప్రయత్నం చేస్తే, ట్రై చేస్తే తప్పకుండా తగ్గుతుంది. ఇది తాగుతూ దీంతోపాటు అబ్డామినల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి వైద్యుల పర్యవేక్షణలో చేస్తూ ఉండాలి. మా లాంటి వాళ్ళని సంప్రదిస్తే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అది కూడా మీకు సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా వాడుతూ ఉంది, తప్పనిసరిగా తగ్గే అవకాశం ఉంటుంది. పేలు ఎల్లో కలర్కి వచ్చేస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, సూపర్ స్మెల్ వస్తుంది. నేను కంటెస్ట్ చేద్దామా, ఓకే. మామూలుగా ఫిల్టర్ చేసేది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసాము. దెన్ దీన్నంతా కూడా గ్లాస్లోకి వడగట్టేద్దాం. ఓకే, ఇదిగోమ్మా, ఇక్కడ వడగట్టేసి సో మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఎక్స్ట్రాక్ట్ తయారవుతుంది. దీన్ని ఉదయం సాయంత్రం 2 పూటలు తీసుకున్నట్లయితే తప్పకుండా మీకు చెడు కొలెస్ట్రాల్, ఒంట్లో తయారైన చెడు కొలెస్ట్రాల్ని కరిగిచ్చేస్తుంది. అండ్ ఎవరికైతే ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటే, ఏదైనా దాని ముందు రోజు కానీ మిడ్ నైట్ బిర్యానీస్ కానీ అలాంటివి ఏమైనా తింటే ఇండైజెషన్ ప్రాబ్లం ఆబ్వియస్గా వస్తుంది. కాబట్టి ఈ డ్రింక్ అనేది తాగినట్లయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, చాలా బాగా పనిచేస్తుంది. సో చూసారు కదా వ్యూయర్స్, డాక్టర్ గారు చెప్పినట్టు దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, అలాగే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇండైజెషన్ ప్రాబ్లం కానీ లేకపోతే ఫ్యాట్ రిడక్షన్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు కూడా తప్పగా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే, నమస్కారం.